లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే మర్చిపోకు. జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే. లాంచ్ ఇది కాల అడి పెట్టరా. అదే మ్యాజిక్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే మర్చిపోకు. ఓకే ఓకే ఓకే. మనం ఈరోజు ఏం చేస్తామో చూడండి. రెడీగా ఉండండి రా. మొత్తం మీరు అంతా చూడండి. లెట్స్ గో. సో గైస్ ఇంట్రో అయితే చూసారు కదా, డుగ్గాడు చెప్పిండు. సో ఈ రోజు వచ్చేసి ఇంకొక డేర్ యాక్సెప్ట్ చేసి డేర్ ఛాలెంజ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ అది ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఇప్పుడు కొత్తగా మళ్ళీ నాట్ యాక్సెప్టెడ్ అనేది ఏం లేదు. ఆల్రెడీ యాక్సెప్టెడ్, చేయాల్సిందే తప్పదు. ఇన్ని ఫుల్ గా వాడేసుకుందాం ఫిక్స్ అయ్యింది. సో ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము. బయటికి అంటే నేను చెప్పిన ప్లేస్ కి తీసుకెళ్ళాలి, అది నా ఇష్టం అనమాట. అంటే కొనిపెట్టుడు అదంతా ఏం లేదు, బతికిపోయాను అవన్నీ నేనేం అడగా. బట్ జస్ట్ బయటకి తీసుకెళ్ళమని అడుగుతున్నా. నేనైతే ఏ ప్లేస్కి అయితే వెళ్ళాలనుకుంటున్నా ఆ ప్లేస్కి తీసుకెళ్ళమంటున్నా. ఒక 3 ప్లేసెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. అందులో ఏది వర్కౌట్ అయితే కాదని చూడాలి. సో బయట మెయిన్ థింగ్ ఏంటంటే పబ్లిక్ రియాక్షన్ పక్కకు పెడితే ఎంత మోయగలుగుతాడు, నాకు బరువు బాధ్యతలు ఎంత ఉంటాయని చూస్తాను. ఇప్పుడు నిన్ను పోతేనే బరువు బాధ్యతలు నువ్వు ఫ్యామిలీ అంటే నేనే కదా ఇప్పుడు నన్ను ఎంత లెక్కించుకోండి ముంగడ దుగ్గులు ఎత్తుకుంటారు. మళ్ళీ కొత్త కాన్సెప్టా? కూడా ఎగ్జైట్ అవుతుంది. సో ఫస్ట్ ఇప్పుడు నేను రిలయన్స్ మార్ట్ కన్నా ఎక్కడికైనా నువ్వు చెప్పిన ప్లేస్ కి వెళ్తాను. రిలయన్స్ మార్ట్ అయితే బతికిపోతావు, ఎక్కువ మంది ఉండరు, నీకు ప్రాబ్లం కూడా ఉండేది. కాకపోతే మెట్లు ఎక్కాలి. రిలయన్స్ లో అది లేదు. లిఫ్ట్ ఎక్కడ ఉంది? లేదు, మెట్లు ఎక్కాలి. లిఫ్ట్ ఉన్న నేను చెప్పినట్టు వేయాలి కాబట్టి లిఫ్ట్లు పనిచేయాలి. నువ్వు ఎప్పుడు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన. సో కాకపోతే మనకు నచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం కూడా పెట్టుకోవచ్చు కదా. అట్లుండదు. నేను ఛాలెంజ్ ఇచ్చినప్పుడు నువ్వు టర్మ్లు పెడతా కండిషన్లు పెడతా అంటే నడవాలి. నేను చెప్పినట్టు తీసుకొని పోవాలి అంతే. సో తీసుకోవద్దు అంతే. చూడండి మొత్తం అని నేను చెప్పలేదు. బండి మీద జస్ట్ నడిపించుకొని తీసుకోమని రిలయన్స్ దాకా నడిపించుకొని తీసుకోవాలి. 2 రోజులు ఇవ్వవు, అర్థమైంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సో బండి మీదనే ఇప్పుడు మా ఇంటికి లిఫ్ట్ లేదు. సో మెట్లు దిగాలి, ఎత్తుకొని 3 floors దిగి సెల్లార్ లో కింద కాలు పెట్టినయద్దు. మెయిన్ మోటో ఇది వీడియోకి, కింద కాలు పెట్టినయద్దు. సో బండి స్టార్ట్ చేసే వరకు మరి ఎత్తుకొని స్టార్ట్ చేస్తారా లేదా పక్కన కూర్చోబెడతారా అనేది అది మీరే చూడండి. ఇప్పుడు నేను చెప్పాను వీడియో చూడండి. నా ట్రిక్స్ నాకున్నాయి. నేను సరే లెట్స్ గో. అంత దుర్మార్గురాలనే కాదు. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఇది కూడా ఎట్లా తయారు నువ్వు నోడమ్మా. దాన్ని కూడా ఎత్తుకోమంటాను. చెప్పులు ఊడిపోతాయి. నేనేం చేయమంటాను. లేరా డుగులే అయ్యో నువ్వు ప్లీజ్ రా. ఈ జన్మలో ఇంకెవరిని కేలకడం. అది నాడు నాడు ఇప్పటికే ఇగో ఘోరం బరువు నన్ను అడ్డి కాదు. డుగు నాడు ప్లీజ్ 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 మంచి వీధి పట్టుకో రాదే. మళ్ళీ వాళ్ళు అడిగిన అనుకో ఇది కాలు వినే చెప్పాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? కాలు విని ఇట్లా ఎత్తుకుని తిరుగుతాను. జోక్ కాదంటే
సెకండ్ నా అందుకు డుగ్గు పోయి ఇంకా నిల్చున్నా కదా మళ్ళీ కార్లో కూడా ఎక్కించుకుంటా. కార్ తీసుకొస్తాను చెప్పి ఒక 5 minutes. టోటల్ కంటిన్యూషన్ ఎత్తుకోవాలంటే మాత్రం కూడా కదా అయిపోతుంది మనిషినా ఇంకా గాడి నువ్వు బొర్రాడా చూడు అది ఎట్లా బొర్రతో చిక్కిందా కార్ తీసుకొచ్చినా నేను కాలి టీ సంపెత్తే సంపేంట్రా ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. సో గైస్ ఇప్పుడు అయితే బయటకి అయితే పోతున్నాం. పబ్లిక్ రియాక్షన్ ఎట్లుంటుందో జల్లా ఉంటుంది నాకు. ఫస్ట్ నేనైతే షైగా ఫీల్ అవుతాను. ఏం చెప్తాను నాకు అర్థమవుతుంది. ఏంటి బాగా ఎందుకురా ఆడుకోవచ్చు కరెక్ట్. పప్పతో ఆడుకోవాలి మనం బొమ్మతో. మమ్మీ నాతో ఆడుకుంటాను ఆల్రెడీ. సరిపోదా నువ్వు ఇంక బొమ్మలతో ఆడుకుంటావా? నీకు దెబ్బలు అయిపోయారు కాదు నువ్వు బొమ్మలతో ఆడుకొని పప్పతో ఆడుకుంటా. అలాగే చెప్పు. ఇదంతా నీ ట్రైనింగే కదరా. పప్పని ఎగిరేసి తన్ని అవతల పడేసి బొమ్మలతో ఆడుకుందామంట. నీకు దెబ్బలు అవుతారు ఒక పని చేసుకో. నీకొక పని చెప్తా. బేబీగా అవసరం ఉంటావా? రెడీ వచ్చింది రిలయన్స్ మాట. రైట్ రిలయన్స్ డిజిటల్ కార్ అంతా కవర్ చేసి అట్టకు పోయి కొత్త కార్ తీసుకున్నదా అల్లే కొట్టు కొడతారు. డుగ్గుకి ఎంత కుళ్ళు అవుతుంది. డుగ్గుకి ఎంత కుళ్ళు అవుతుంది. మరి వాళ్ళు చూసి ఏమైంది మేడంకి ఏమైంది వీల్ చైర్ ఏమైనా తీసుకురమ్మంటే దొప్పుకుంటాం. మరి అట్లా కూడా తీసుకోవచ్చా? అది కూడా ఒకటే కదా. ఇప్పుడు స్ట్రాటజీ వాటర్ వాడదాం. కింద పెట్టినట్టు వాళ్ళ కంఫర్ట్ నా డ్రెస్ ఇస్తుంది నాకు ఇది కనబడుతుంది నేను దించాల్సి వస్తుంది. నా తప్పు నేను ఊడిపోలేదు. లిఫ్ట్ లేదు. లిఫ్ట్ ఉన్నాక ఇంకేంది గాయస్ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే నేను కార్ నుంచి దిగి నేను కొంచెం నచ్చిన తర్వాత ఎత్తుకున్నాడు. మళ్ళీ మీరు విషయాలు దింపేసాడు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ దాకా నేను నచ్చిన మళ్ళీ ఇక్కడ నుంచి లిఫ్ట్ కూడా నచ్చినాను నేను. ఇదంతా అయిపోయింది. చూస్తాను ఇంకేమేంటి ఇంగ్లీష్ మాట్లాడతాను. చూద్దాం. గాయస్ నడిపిస్తాను నన్ను అయిపోయింది. ఇప్పుడు అరే ఇది బాగుంది. కొనిస్తాడా ఇది కూడా బాగుంది. ఇది కూడా బాగుంది. సింపుల్గా ఉంది. ఇది ట్రెండ్స్లో తీసుకున్నది. అడిగిర్రు అంతకుముందు ఇది ఫోటో పెట్టినప్పుడు వేరే తీసుకున్నాను. చూద్దాం. నాకు నచ్చిన
నువ్వు మాట్లాడు, హాయ్ చెప్పు. నేను ఎత్తాను చెప్పాలా నీకు ఫస్ట్ నీకు షాపింగ్ చేసిన తర్వాత. అయితే అన్నారు பார்வை உன்னோடு பொம்மை கண்ணோடு காதாரோ అడియాలోలా. ఇప్పుడు ఇక్కడ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే మీరే ఏం ఫ్లాప్ అయింది? ఎన్ని టేకులు ఎన్నిసార్లు దింపుడు ఎన్నిసార్లు అయిపోయింది. సో గాయస్ నేను ఇచ్చిన ఛాలెంజ్ అయితే కంప్లీట్ గా చేయలేకపోయిండు. అంటే చేసిండే మధ్య మధ్య సగం దింపుడు సగం ఎత్తుకుండు సగం నడిపించిండు. దీనికంటే నేను నడిచినా మంచిగా అనిపించింది నాకైతే. సో గాయస్ నేను చాలా ఇంట్రోవర్ట్ ని, బాగా షైగా ఫీల్ అవుతా. ఆ మాత్రం డేర్ యాక్సెప్ట్ చేసి పబ్లిక్ లో వచ్చి అంత మంచిగా ఎత్తుకున్నా. డీమార్ట్ పోయినావా? డీమార్ట్ పోతే తెలిసేది నీకు, ఇంకా వచ్చాడు మంది డీమార్ట్ పోతే. ఇంకా నేను పోని పాపం ఎట్లా షై ఫీల్ అయితే తెలిసే ఇది అన్నా ఇక్కడికి పోదామన్నా. ఇది కూడా చేయలేకపోయినావు. ఏం చేయలేదు అనిపించిందా చెప్పండి గైస్. మేము ట్రిప్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ బాగాలేదు. అయితే ఫుడ్ తింటే మంచి లేదని చెప్పేసి పాస్తా ఆర్డర్ చేసిన. పాస్తా కూడా మంచి లేదు, నాకు నచ్చలేదు. నేను తినా అంటే కింది కిచెన్ లోకి వెళ్ళి బతిమలాడి అడిగి పాస్తా మళ్ళీ మంచి నా కోసం వేసుకొని తీసుకొచ్చి పెట్టిండు అక్కడ. సో అప్పుడు పాస్తా చేసినాడు. ఇప్పుడు సో గైస్ మేము పబ్లిక్ రియాక్షన్ చూద్దామని అనుకున్నాము. బట్ పబ్లిక్ లో కాకుండా ఎవరు లేని కాడ ఎత్తుకున్నాడు. ఇది తొండి ఫ్లాప్ మొత్తం.